రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. జైషే మహమ్మద్ చీఫ్ అజహర్ మసూద్ తమ్ముడు అబ్దుల్ రౌఫ్ మసూద్ కూడా ఇవాళ హతమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే పక్కా ప్లానింగ్తో టార్గెట్ని లాక్ చేసి ఒక డ్రోన్ స్ట్రైక్తో ఇండియన్ ఆర్మీ వాళ్ళు అజహర్ మసూద్ తమ్ముడైన అబ్దుల్ రౌఫ్ అజహర్ని కూడా చంపేసినట్టు తెలుస్తుంది. పక్కా ప్లానింగ్తో తాను ఉంటున్న ఇంటిపైకి డ్రోన్ బాంబుతో దాడి చేసి అబ్దుల్ రౌఫ్ని చంపేయడం జరిగింది. అయితే అబ్దుల్ రౌఫ్ ఈ దాడిలో చనిపోయిన అబ్దుల్ రౌఫ్ ఎవరైతే ఉన్నారో జైషే మొహమ్మద్లో గ్రూప్లో కీలక మెంబర్ లాగా వ్యవహరించాడు. అయితే ఇండియాలో జరిగిన పలు టెర్రరిస్ట్ దాడుల్లో కూడా పాల్గొన్నాడు అబ్దుల్ రౌఫ్. అయితే పిఓకే దగ్గర దాడులకు ఏవైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు జరిగాయో ఆ దాడుల్లో కూడా ఆ స్ట్రాటజీ పరంగా కంప్లీట్గా డిజైన్ చేసింది కూడా ఇతడే అని కూడా తెలిసింది. అయితే 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ జరిగినప్పుడు కూడా ఇతడే కంప్లీట్గా ప్లాన్ చేసి ఆ స్ట్రాటజీ పరంగా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దాన్ని హైజాక్ చేసిన తర్వాత తన అన్న ఇండియాలో ఉన్న జైల్లో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ని హైజాక్ చేసి దగ్గర 150 మంది హాస్టేజెస్ ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్పుడు మసూద్ని విడుదల చేసింది. అప్పుడు ఆ ప్లాన్ని కూడా డిజైన్ చేసింది మసూద్ తమ్ముడైన అబ్దుల్ రౌఫ్. అయితే అతను ఎక్కడున్నాడు అని సర్వైలెన్స్ నిర్వహించి ప్రాపర్గా పాయింట్ చేసి టార్గెట్ని లాక్ చేసి ఒక డ్రోన్ బాంబుతో ఇండియన్ ఆర్మీ అతన్ని చంపేసినట్టు తెలుస్తోంది. అయితే నిన్న మసూద్ అజహర్ ఫ్యామిలీలో ఏదైతే బుధవారం రోజు ఉదయం జరిగిన దాడిలో ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదులతో పాటు మసూద్ అజహర్కి సంబంధించిన 10 మంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అయితే ఇవాళ ఉదయం కూడా ఒక డ్రోన్ బాంబు దాడిలో కూడా మసూద్ అజహర్కి సంబంధించిన తమ్ముడు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రౌఫ్ అతడు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే పక్కా ప్లానింగ్తో కూడా అతన్ని హతమార్చినట్టు ఇప్పటికీ తెలుస్తుంది. అయితే విక్టివి స్క్రీన్ పైన మీరు చూసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అంబులెన్స్ వెళ్తున్నాయి. అయితే అంబులెన్స్లో వెళ్తుంది ఒక డెడ్ బాడీ వెళ్తుంది. అయితే ఆ డెడ్ బాడీ ఏ ఆర్మీ ఆఫీసర్దో లేదా పాలిటిషియన్దో లేదా ఒక హ్యుమానిస్ట్దో కాదు, చనిపోయిన ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రౌఫ్ అతన్ని డెడ్ బాడీ వెళ్తుంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అతనికి చెయ్యెత్తి సెల్యూట్ కొడుతుంది. ఒకవైపేమో పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పాలిటిషియన్స్ కూడా మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు, ఉగ్రవాదుల వల్ల మేము కూడా బాధింపబడ్డాము అని చెప్తుంటే, మరోవైపేమో ఎవరైతే అబ్దుల్ రౌఫ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ అయితే వరల్డ్లో చాలా కంట్రీస్ కూడా అతనికి బ్లాక్ లిస్ట్లో చేర్చాయి, అతన్ని వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్లో అతన్ని చేర్చాయి. అతని తమ్ముడు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్లో ఉన్నాడు. అలాంటి అబ్దుల్ రౌఫ్ మసూద్ని అతని డెడ్ బాడీ వెళ్తుంటే అతనికి చేతులెత్తి మరి అక్కడ పాకిస్తాన్ సోల్జర్స్ సాల్యూట్ కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న కూడా చాలామంది ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వాళ్ళ శవపేటిక పైన కూడా పాకిస్తాన్ జెండా కనిపించింది. నార్మల్గా ప్రతి దేశానికి ఒక నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఆ నేషనల్ ఫ్లాగ్ వాళ్ళకి కనిపించినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రైడ్ ఉంటుంది, ఒక గౌరవంతో ఆ జెండా కనిపించిన ప్రతిసారి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఏ దేశంలోనైనా కానీ. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి చనిపోయినా లేదా ఆ కంట్రీకి సర్వ్ చేసిన ప్రైమ్ మినిస్టరు లేదా జనాలకు సేవ చేసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేటిక పైన ఆ దేశానికి సంబంధించిన జెండా అనేది ప్లేస్ చేసి వాళ్లకు ట్రిబ్యూట్ అనేది వాళ్లకు గౌరవం ఆ రేంజ్లో వాళ్లకు ఇస్తారన్నమాట. కానీ ఇక్కడ పాకిస్తాన్లో చనిపోయిన ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ ఇతను భారతదేశంలో జరిగిన ఎన్నో టెర్రర్ అటాక్ వెనుకల సూత్రధారి. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు 1999లో అజహర్ మసూద్ ఇండియాలో ఉన్నప్పుడు అతని ఇండియన్ ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అతన్ని విడిపించడానికి ఒక హైజాక్ జరిగింది. ఆ హైజాక్లో ఆ ఎయిర్ క్రాఫ్ట్లో మొత్తంగా 150 మంది హాస్టేజెస్ ఉన్నారు. సో వాళ్ళని ఆ ఎయిర్ క్రాఫ్ట్ని హైజాక్ చేసి వాళ్ళని పావుగా వాడుకొని మసూద్ అజహర్ని విడిపించాడు అబ్దుల్ రౌఫ్. అలాంటి టెర్రరిస్ట్ చనిపోతే అలాంటి టెర్రరిస్ట్ని కనిపెట్టి సర్వైలెన్స్ చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రాపర్ ప్లాన్గా అతన్ని హతమారిస్తే ఇవాళ పాకిస్తాన్ అతన్ని ప్రభుత్వ లాంఛనాలతో సాగనంపుతోంది. అయితే ఇన్ని రోజులు మేము కూడా ఉగ్రవాదం నుంచి పీడింపబడ్డాము, మేము కూడా చాలా కోల్పోయాము, మేము కూడా టెర్రరిజాన్ని అంతం చేయడానికే చూస్తున్నామని చెప్తున్న పాకిస్తాన్ ఇవాళ ఇలా బిహేవ్ చేస్తుంటే ఖచ్చితంగా పహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పహల్గామ్లో జరిగిన దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పాటు పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్-ఏ-తోయిబా టెర్రర్ ఆర్గనైజేషన్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి పహల్గామ్లో జరిగిన దాడికి కుట్ర పన్నారు, దానికి ప్లాన్ చేశారు అని చెప్పి కూడా ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్కి స్ట్రాంగ్ ప్రూఫ్
పాకిస్తాన్లో నిన్న ఇవాళ జరిగిన ఇలాంటి సంఘటన అని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం అబ్దుల్ రౌఫ్కి సంబంధించిన ఫోటోని చూస్తున్నాము. అబ్దుల్ రౌఫ్ తమ్ముడు, అబ్దుల్ రౌఫ్ వాళ్ళ అన్న అజర్ మహమ్మద్, అతని తమ్ముడు అబ్దుల్ రౌఫ్, వాళ్ళ ఇద్దరి ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఇంకో బాక్స్లో మనము అతనికి సంబంధించిన శవపేటికని కూడా చూస్తాము. దానిపైన పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ని కూడా దాని మీద పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో, అందులో మిలిటరీ కూడా హాజరైంది, పాకిస్తాన్ పోలీస్ కూడా అందులో ఉంది. సో నినాదాలు చేస్తూ ప్రభుత్వ లాంఛనాలతో ఎంతో గ్రాండ్గా అతన్ని సాగరంపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు లేదా పాకిస్తాన్ పొలిటీషియన్స్ కావచ్చు, మేము ఉగ్రవాదానికి అగేన్స్ట్గా చెప్తున్న పాకిస్తాన్ ఇవాళ అదే టెర్రరిస్టులతో కలిసి వాళ్ళు గాయపడిన టెర్రరిస్టులను వెళ్ళి పరామర్శించడం, చనిపోయిన వాళ్ళ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొని వాళ్ళను సాగనంపడం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే బలమైన రుజువు ఇంకోటి ఉండదు. అయితే కంప్లీట్గా పాకిస్తాన్ ఇవాళ ప్రపంచం ముందర నగ్నంగా నిలబడింది. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాకుండా టెర్రర్ ఆర్గనైజేషన్స్తో స్ట్రాంగ్గా లింక్స్ వాళ్ళకు ఉన్నాయి. అటు పాకిస్తాన్ ఆర్మీతో కావచ్చు లేదా పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్కి కూడా టెర్రర్ ఆర్గనైజేషన్స్తో అండ్ ఆ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఎవరైతే చీఫ్స్ ఉంటారో మసూద్ అజహర్ కావచ్చు లేదా అతని తమ్ముడు అబ్దుల్ రౌఫ్ కావచ్చు లేదా హఫీజ్ అబ్దుల్ రౌఫ్, సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐకి, దాంతోపాటు పాకిస్తాన్ ఆర్మీకి కూడా వీళ్ళందరూ చాలా క్లోజ్ అని ఇవన్నీ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుందని కూడా భారత్ హెచ్చరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఉదయం 1 o'clock నుంచి 1:45 ఆ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా మెరుపు దాడులు చేశాయి. అందులో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది కూడా గాయపడ్డారు. ఈ గాయపడిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళని అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. అండ్ ఆల్సో ఎవరైతే చనిపోయారో వాళ్లకు ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టి వాళ్ళ అంత్యక్రియలను నిర్వహించారు. అండ్ ఇవాళ కూడా పాకిస్తాన్లో 9 చోట్ల డ్రోన్ అటాక్స్ జరిగాయి. లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, ఇలాంటి పలు ప్రాంతాల్లో 12 డ్రోన్ బాంబులతో అటాక్స్ జరిగాయి. ఈ అటాక్లో అజహర్ మసూద్కి తమ్ముడైన అబ్దుల్ రౌఫ్ని కూడా డ్రోన్ బాంబుతో భారత బలగాలు హతమార్చాయన్న సమాచారం బయటకు వస్తుంది.